హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే సరిగ్గా మోటివేషన్ లేక, సరిగ్గా డైలీ చదవలేక, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. ఫ్రెండ్స్, మనం ఏంటంటే చాలా దాటుకుంటూ వచ్చామన్నమాట. మన లైఫ్లో మనం ఎన్నో దాటుకుంటూ చిన్నప్పటి నుంచి వచ్చాం. ఎవరికి కష్టాలు లేకుండా అయితే లేరు. ప్రతి ఒక్కరూ ఆ కష్టాలను దాటుకుంటూ ముందుకు వచ్చారనమాట. మనం ఈ ఫీల్డ్లోకి వచ్చాం. అందరూ కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది సాఫ్ట్వేర్లో వెళ్ళుంటారు, అలాగా అటు సైడ్ కూడా వెళ్ళుంటారు. బట్ మనం ఈ ఫీల్డ్కి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ హై కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హై కాంపిటీషన్, లెస్ వేకెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్ పోస్టులు తక్కువ ఉన్నా కానీ మళ్ళీ దీనికి వ్యాలిడ్ టైం అనేది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదాకా చూసుకుంటే జాబ్ క్యాలెండర్ లేక ఎప్పుడో నోటిఫికేషన్లు వస్తుంటాయి 5 ఏళ్ళకి ఒకసారి, అలా జరుగుతున్న ఎగ్జామ్స్ అనమాట. బట్ మనం దీన్ని ఎంచుకున్నాం అనమాట. సో పేరెంట్స్ చేత మనం ఆలోచించినట్లయితే పేరెంట్స్ సైడ్ కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ అది కూడా ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మారనమాట. సరే పేరెంట్స్ కూడా సరే చదువు కష్టపడు అని చెప్పారు. బట్ మనం కష్టపడి ప్రిలిమ్స్ అనేది మన వంతు మనం కష్టపడి ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసాం. ఇంకా దాని ముందు నేను చెప్పే ముందు 1 మినిట్ ఫ్రెండ్స్, అందరూ ఏంటంటే ఇంకా ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవ్వలేదో వాళ్ళంతా జాయిన్ అవ్వలేదో వాళ్ళంతా జాయిన్ అవ్వండి. మీకోసమే ఉందన్నమాట. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో అప్డేట్స్ అన్నీ కొంచెం పంపిస్తూ ఉంటాం డైలీ. మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది అంటే మీరు ఏం చేయాలంటే డైలీ ఇక అవన్నీ మైండ్లో ఉండాలి. మీరు టైం వేస్ట్ చేస్తున్నప్పుడల్లా అది గుర్తు రావాలి. మనం ఎందుకు వచ్చాం ఇటు సైడ్, అసలు ఎందుకు వచ్చాం? పేరెంట్స్ మనల్ని ఏమో ఇట్లా పంపించారు, వాళ్ళు ఏమో కష్టపడుతూ మనల్ని చేశారు. నెక్స్ట్ మన జాబ్ చేసుకుంటూ కొంతమంది చేస్తున్నారు. నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయినా కూడా చదువుతున్నారు. అట్లా రకరకాలుగా అన్ని ఫీల్డ్స్ వాళ్ళు అన్ని విధాలుగా చదువుతున్నారు. బట్ ఈ లాస్ట్ 90 డేస్ అనేది ఎందుకు మనం ఫోకస్ చేయలేము చెప్పండి? ఇన్ని రోజులు మనం ఎగ్జామ్ డేట్స్ తెలియక, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, చైర్మన్ గారు ఎప్పుడు అపాయింట్ అవుతారో తెలియక ఇన్ని మనం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్గా డేట్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు Feb 23 అని మనం చదవకపోవడం వల్ల మనమే నష్టపోతాం. సో ఈ 90 డేస్ అనేది ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి. ఇంకా ప్లానింగ్ చేసుకుని వాళ్ళు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ప్లానింగ్ ఇస్తానమాట మీకు. ఎవ్రీడే ఏం చదవాలి, ఏం చేయాలి, అట్లన్నా మీరు నేను చెప్పేదల్లా ఒకటే, మీరు చదువుకున్నప్పుడు మీరు చదువుకోండి. లేదంటే ఎవరు సపోర్ట్ అనేది తీసుకొని చదవండి. లేదంటే మీరే లాస్ అవుతారనమాట. అదొకటే నా యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ టెస్టులు రాయండి. టెస్టులు రాయకపోతే మీకు తెలియదు ఎక్కడ మిస్టేక్ వస్తుంది, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఏంటి అని టెస్టులు రాస్తేనే కదా అర్థమయ్యేది. టెస్టులు రాయాలండి. మీ యొక్క దినచర్య ఎలా ఉండాలంటే మార్నింగ్ లేవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, టెస్ట్ ఏదో ఒకటి రాయాలి, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, నైట్ రివిజన్ చేసుకోవాలి, నిద్రపోవాలి. ఇదే పద్ధతిగా మీరు 90 రోజులు చేస్తూ ఉండాలి అంతే. దీనికి ఇంకో మార్గం లేదు, ఏం లేదు. ఏదో ఊరికే స్మార్ట్ వర్క్ అని చెప్పేసి స్మార్ట్ వర్క్ అని స్టడీలో ఉండాలి. ఏదో షార్ట్ కట్గా అన్నీ వచ్చేయాలంటే కుదరదు. హార్డ్ వర్కే మీకు రిజల్ట్స్ ఇస్తాయి. షార్ట్ కట్లు ఏం రిజల్ట్స్ ఇవ్వవు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే కష్టపడతారో, సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటారో, ఇప్పటికీ కొంతమందికి ఏదో సబ్జెక్ట్ వీక్గానే ఉంటారు, వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకా టైం ఉంది. ఇంకా 90 రోజులు ఉన్నప్పుడు లాస్ట్ 30 డేస్ రివిజన్స్ పోయినా ఇంకా 60 డేస్ నీ చేతులు కొత్తగా చదువుకోవడానికి లేదంటే ఏమైనా చేయడానికి ఈ 60 డేస్ని ఉపయోగించుకోండి. సో ఏం టైం అంటూ టైం సరిపోతుందా లేదా ఈ ఆలోచనతో మీరు ఆగిపోతున్నారు. కానీ సబ్జెక్ట్ కూడా 5 యూనిట్లు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే 5 యూనిట్లో కొన్ని చిన్న యూనిట్సే ఉంటాయి. అది హిస్టరీలో 4th యూనిట్ 5th యూనిట్ కొంచెం చిన్నది. దాన్ని ఒక విధంగా ప్లాన్ చేసుకోండి. పెద్ద యూనిట్లో ఫస్ట్ యూనిట్ విజయనగర కాకతీయాస్ ఈ కొంచెం పెద్ద యూనిట్స్ అవి మీరు కొంచెం దాని ప్రకారం చేసుకోండి. హిస్టరీ పాలిటీ ఒక విధంగా చదవండి. సో సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి ఒక అండర్స్టాండింగ్తో మీరు పక్కాగా షెడ్యూల్ వేసుకోకపోతే నాకు కాంటాక్ట్ మెంటర్షిప్ జాయిన్ ఉన్నాయి, షెడ్యూల్స్ పంపిస్తాను. మీరు మొత్తానికి చదవాలంతే ఈ 90 రోజులు, ఇంకో ఆప్షనే లేదు. ఎవరైతే చదువుతారో ఈ 90 రోజులు ఖచ్చితంగా వాళ్ళే సక్సెస్ అవుతారండి. మళ్ళీ చెప్తున్నా, ఆ 906 సీట్లు. ఎందుకంటే చదివే వాళ్ళకి ఎప్పటికైనా లాస్ట్కి లాస్ట్ వాళ్ళే అండి సక్సెస్ అయ్యేది. సో మీరు ఒక్కరోజు వేస్ట్ చేస్తున్నా, మీరు చాలా వేస్ట్ చేస్తున్నట్టు. నేను కూడా చాలా బిజీ అయిపోతున్నాను, కానీ మీకు మోటివేషన్ అందించాలని చెప్పి వీడియో చేస్తున్నా అండి. ఓకే అండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్.